హలో గాయ్స్! మనం 'బిగ్ బాస్' హౌస్‌లో ప్రియ గురించి తెలిసిందే. 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష నుంచి ప్రియ గురించి తెలిసిందే. ప్రియ ఎక్కడ పుట్టింది? ఆవిడ ఏం చేసేది? ఏం చేస్తది? ఓకే. 'బిగ్ బాస్' హౌస్‌లో ఎలా ఉండేది? తన లైఫ్ స్టోరీ ఏందో మనం అన్నీ తెలుసుకున్నాం. తన లైఫ్ స్టోరీ గురించి, ప్రియ గురించి, నెగటివిటీని ఎట్లా స్ప్రెడ్ చేసింది? అయినంక కళ్యాణ్‌తోన బాండింగ్ ఎలా ఉంది? శ్రీజతోన బాండింగ్ ఎలా ఉంది? ఇప్పుడు కూడా మంచిగానే ఉన్నారా? అవన్నీ మనం తెలుసుకోవాలంటే నా వీడియోని మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే తెలుస్తుంది. ఆమె లైఫ్ స్టోరీ హెల్తీ అవన్నీ మనం చూడాలంటే ఫస్ట్ తన స్టోరీ ముందు తెలుసుకోవాలంటే మనం ఆమె లైఫ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో గాయస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మనం బిగ్ బాస్ లో ప్రియ లైఫ్ స్టోరీ మాట్లాడుకుందామని అనుకుంటున్నాం కదా. ఆల్రెడీ నా ఇంట్రో చెప్పాను. ఇంట్రో చెప్పిన తర్వాత మీకు వీడియో నచ్చితే కనుక లాస్ట్ వరకు చూస్తారు. లాస్ట్ వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేస్తారు 100%. ఓకే. ప్రియా శెట్టి ఈవిడ మన ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత తను ఎక్కడ పుట్టిందంటే ఏపీ కర్నూలులో జన్మించింది. ఆవిడ వైద్య వృత్తి పూర్తి చేసిన తర్వాత తనకి ఇండస్ట్రీ అంటే ఇష్టం కాబట్టి మోడలింగ్ చేసింది. మోడలింగ్ వైపు వచ్చినప్పుడు ఒక అగ్ని పరీక్ష అని ఒక షో వచ్చింది. ఆ షోలో మనం ఎందుకు కావద్దు అని ఒక వీడియో పెట్టింది. అది ఓకే అయింది. ఓకే అయినప్పుడు ఆ ప్రియ క్యూట్ మాటలతోన బాగా వైరల్ అయిపోయింది. అది తెలిసింది మనకు. ఆమె ఇన్స్టాలో కూడా బాగా వైరల్. నాగార్జున గారు గుడ్డేయండి అని చెప్తుంది, చెప్పొచ్చు కదండి అని చెప్తుంది. ఆ విషయంలో కూడా భలే అనిపించింది. ప్రియ కర్నూలులో ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసింది. వైద్య వృత్తి కాబట్టి ఒక డాక్టరు. తర్వాత బిగ్ బాస్ అంటే కామన్ గా బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి వచ్చింది. అగ్ని పరీక్షలు కూడా బాగానే గేమ్స్ ఆడింది ధైర్యంగా. ఓకే. అంటే ప్రియకి అప్పుడు బిగ్ బాస్ అందుట్లో ఏమంత రివ్యూస్ లేకుండే, ఏంటంటే ఇన్స్టాలో ఫాలోయింగ్స్ అవన్నీ ఏం లేకుండే కాబట్టి ధైర్యంగా అంటే కామన్ గా నవదీప్ ని పెళ్లి చేసుకున్నావు అంటే ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు అని అంటే చాలా క్యూట్ గా మాట్లాడి ఆ అమ్మాయి ఒక ఫేమ్ తెచ్చుకున్నది. అది అందరికి మనకు తెలిసిందే. ఆ క్యూట్ మాటలు మన బిగ్ బాస్ హౌస్ లో ఎందుకు అంత కోపం జరిగిందో, అందుకు ఆవిడ అంత నెగిటివ్ చేసారో మనం మాట్లాడుకుందాం. ఇంకా సామాన్యంగా అంటే సామాన్య పీపుల్ అంటే మన కామన్ దాంట్లో వచ్చింది. ఆవిడ అంటే కొంచెం బాగానే ఉన్న వాళ్ళు అనుకోండి. కానీ ఆమె వాళ్ళ నాన్న హెల్త్ విషయాల్లో సమస్యలు వచ్చి కొంచెం ఎమోషనల్ అయిపోయింది. వాళ్ళ నాన్న గురించి చెప్పి ఎమోషనల్ అయింది. కానీ అన్ని పరీక్షలు ఓకే ఎమోషనల్ అయిపోయింది 100%. ప్రతి అమ్మాయికి వాళ్ళ నాన్న గురించి మాట్లాడితే అది ఎమోషనల్ అయిపోతాము. అది ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏదైనా అయితే ప్రతి అమ్మాయి అంతే కాబట్టి అలా చెప్పాను. తర్వాత అగ్ని పరీక్షలో కామనర్ గా వచ్చి మంచి ఒక ఫ్రేమ్ తెచ్చుకున్నది ఎవరు? ప్రియ. అది అందరికీ తెలిసిందే. తన మాటలతో క్యూట్ మాటలతో అందరినీ ఆమె వైపు లాగేసుకుంది. రీల్స్ కూడా నాగార్జున గారు ఓటేమని చెప్పండి అని క్యూట్ మాటలతోనే ప్రియ చాలా ఉంది. తర్వాత అయినాక అగ్ని పరీక్ష అయిపోయింది. వాళ్ళందరితోనే చాలా ఫ్రెండ్లీగా చాలా మంచిగా ఓటు అప్పీల్ చేసుకుని మంచిగా ఉంది. ఒకటేంటంటే శ్రీజని డెమో అని ఒకటే మాట ఉన్నది. కామనర్స్ అని ఓకే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని కూడా తీసుకున్నారు కదా అని అంటది. వీళ్ళు కామనర్స్ కాదు కదా అని అంటది. ఓకే ఆడ కొంచెం పంచాయతీ అది కామనర్స్ అంటే అనుషరత్నం వీళ్ళందరినీ మాట్లాడుతుంది అన్నప్పుడు వీళ్ళకి గొడవ అయితే ఆ గొడవ అవ్వడం అది అందరికి మనకు తెలిసిందే. ఓకే కామనర్స్ అని ఇలా మాట్లాడతారు అని ఉంటది. తర్వాత ఈవిడ బిగ్ బాస్ హౌస్ లకు బాగానే ఓటింగ్ కూడా బాగానే పడ్డది. ఈవిడ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినప్పుడు ఓకే ఓనర్స్ టెనెంట్స్ అని ఉన్నారు. ఏమో ఫుడ్ మానిటర్ ఎవరు? మన ప్రియ ఫుడ్ మానిటర్ ఉన్నప్పుడు ఇంకా ఆల్రెడీ సెలబ్రిటీస్ కి వాళ్ళకి ఫుడ్ కరెక్ట్ వస్తలేదు. వీళ్ళు కొంచెం మంచుతున్నారు. వీళ్ళకి ఇంత పెడితేనే సెలబ్రిటీస్ కి బయట నుంచి వస్తుంది. అది ఏమీ బాగుంటలేదు. అంటే నార్మల్ గా ఉంటుంది కాబట్టి ప్రియకు ఓకే అబ్బా దేవుడా ఏం ఫుడ్ సారీ అవతల మన రీతు తనుజ వీళ్ళందరికేమో అరే ఏం ఫుడ్ రా నాయన ఇదేంది అనుకొని ఉంటుంది. సంజన గారు కూడా అలా అని ఎగ్స్ దొంగతనం చేయడం వల్ల ఆడ పంచ అనేది పెద్ద పంచ. అది ఎగ్గు తిన్నారు కానీ గొడవ అయింది. ఆ గొడవ అయినప్పుడు రామ్ రాథోడు ఎగ్గు తిన్నారని చూసిన కానీ చూడలేనట్టు నటించిన. అప్పుడు రామ్ రాథోడుతోనే కొంచెం పంచాయతీ అయింది అనుకోండి. అలా అయిన తర్వాత యూట్యూబ్ అంతే కామన్ గా ఈవిడ అదేంటంటారు మన
బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఈమెకు అంత నెగిటివ్ ఎందుకు వచ్చిందంటే ఆమె మాట్లాడే మాటలు, ఆమె పెట్టే ఎక్స్ప్రెషన్, ముఖం మీద చాలా ఎక్స్ప్రెషన్స్, ఆమె ముఖమే అలానే ఎక్స్ప్రెషన్ ఇస్తుందంట. కానీ ఎప్పుడు మనకు అన్ని పరీక్షలో చాలా క్యూట్ అనిపించింది, అదే ఫేస్ ఆమె బిగ్ బాస్ లో చాలా నెగిటివ్ అనిపించింది. చాలా ట్రోల్స్ చేశారు, చాలా ఘోరంగా ట్రోల్స్ చేశారు అనుకోండి. ఓకే, అది తప్పు అనిపించింది నాకైతే. ఆవిడ ముఖం ఇలా పెట్టి మాట్లాడుతుంది, ఎందుకు బయటికి పంపేయండి నాయన, వీళ్ళని బయటికి పంపేయండి, తనుజని సారీ మన ప్రియని, శ్రీజని బయటికి పంపేయండి అని చాలా విషయాల్లో గొడవైంది. అదైతే చాలా చాలా పాపం, నిజంగా చాలా బాధ అనిపించింది, చాలా కోపం వచ్చింది అనుకోండి. కోపం వచ్చిందంటే అప్పుడు నా కోపం వచ్చింది. ఇప్పుడు కానీ తెలుసుకుంటే అరే బిగ్ బాస్ అది కామన్ కదా, ఎందుకు అంత ట్రోల్స్ చేయడం ఏం అవసరం అని అనిపించింది. తర్వాత బిగ్ బాస్ లో మేము ఎవరెవరితో ఎలా ఉండేది చెప్పాం. ఇమ్మో ప్రియా క్యూట్ బాండింగ్, వీళ్ళ బాండింగ్ భలే ఉండేది, చాలా బాగుండేది. ఓకే, గొడవలు అవ్వడం వల్ల వాళ్ళ విషయంలో కూడా అంత గొడవ ఏం కాకుండా చాలా బాగుండేది. తర్వాత వీళ్ళ కామన్ గా మాట్లాడుకునే వాళ్ళు వెనక అంత క్లోజ్ కాదు. ఓకే, ప్రియా ఇట్లా లవ్ అని ఎట్లా అని కామెడీగా జోక్ చేసేవాళ్ళు. తర్వాత రీతుతో ఎంత ఉండాలో అంతే ఉండేది, అంత క్లోజ్ అయితే రీతుతోనే కాదు. రీతుతో ఎందుకు అంత క్లోజ్ అని వాళ్ళు అంత క్లోజ్ కాలేదు. కానీ డెమాన్ రీతితో ఉన్నప్పుడు ఆవిడకు నచ్చేది కాదు, అది మన అందరికి తెలిసే. డెమాన్ రీతితో ఉన్నప్పుడు ఆవిడకు ఎందుకో డెమాన్తో అది నచ్చేది కాదు, అది మనకు అందరికి తెలుసు. ఎందుకంటే డెమాన్ ప్రియా, కళ్యాణ్, తనుజ వీళ్ళు మంచి బెస్ట్ ఫ్రెండ్స్. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినాక వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడారు కాబట్టి ఆవిడకు నచ్చేది కాదు. ఓకే, తనుజని అక్క అని పిలిచేది, ఓకే, కామన్ గా అక్క అని పిలిచేది. తనుజ కూడా చెల్లి అని పిలిచేది. వీళ్ళిద్దరు బాండింగ్ బాగానే ఉంటుండే. ఓకే, అంత వరస్ట్ ఏం కాదు, కొంచెం బాగానే ఉంటుండే. ఓకే అన్నట్టు ఉంటుండే. సంజన గారు ఏం దొంగతనం చేసినా ఆవిడనే దొంగతనం చేసింది, అదంతా ఆవిడనే దొంగతనం చేసిందని సంజన గారిని మాకు ఒక ఊపుకుంటుండే అనుకోండి. అదంతా మనకు తెలిసిందే. కళ్యాణ్తోనే చాలా క్లోజ్ ఉంటుండే, కానీ కళ్యాణ్ కూడా కొంచెం బాండింగ్ ఏంటంటే, అరే ప్రియ మీద ఏడబడతాడు చేస్తాడు, ప్రియ ఎలిమినేట్ అయినా కానీ కళ్యాణ్ తను వెనక పడ్డాడు, అది దాన్ని మాట్లాడారు. వాళ్ళిద్దరు అక్క తమ్ముడు, పాపం అలా ఎందుకు అనుకోవాలి. అది తర్వాత డెమాన్తో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉండేది, అంతే. తర్వాత భరణి గారితో ఏంటంటే బాబాయ్ అనుకుంటా, అది ఈ ఫ్యామిలీలో ఉంటాడు, బాబాయ్ అనుకుంటా వాళ్ళు బాగానే ఉండేది. సుమ్ము అన్న అని భలే ఉండేది, అది బాగుండేది. రామ్తోన కూడా కామెడీగా ఫ్రెండ్లీగా అంతే, అంత మించి ఎక్కువ ఉండేది. అంత మించి థర్డ్ వీక్ ఎలిమినేషన్ అయింది కాబట్టి అంత ఏం ఉండేది కాదు. ఇంకొకటి 3rd or 5th వీక్ ఎలిమినేషన్ అయింది, నాకు అంత ఐడియా లేదు. ప్రియా అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్రియకు అంత నామినేషన్ నెగిటివ్ ఎందుకు వచ్చిందంటే, ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ లో కామనర్ వర్సెస్ అదేంటంటారు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని, మీరు ఇలా ఆడుతున్నారు, మేము అలా చేస్తున్నాం అని ప్రియా చాలా పంచాలు చేసిండు. ఆడ పంచాలు చేసిన నాగార్జున సార్ కూడా కామనర్స్ అని ఎవరు చెప్పారు, మీకు ఆల్రెడీ సెలబ్రిటీస్ ఫీల్డ్ లో వచ్చిండ్రు, కామనర్స్ అని ఎవరు చెప్పారు, మీకు అగ్ని పరీక్ష జరిగిందా, మీకు ఒక కోచింగ్ ఇచ్చే చేశాం కదా, ఎందుకు ఆ మాటలు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అవన్నీ మాట్లాడడం ఎందుకని కొంచెం సీరియస్ అయ్యాడు నాకు సార్. అది మనందరికీ తెలిసిందే. మన కళ్యాణ్తో మొత్తం చాలా ఫ్రెండ్లీగా ఉండేది, చాలా మంచిగా ఉండేది. మన అందరికి కామన్ కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ ఉండేది, ఈమెతో చాలా క్లోజ్గా ఉండేది. వీళ్ళ గురించి మనకు అందరికీ తెలిసిందే. అంటే ఫ్రెండ్స్ అయినాక బిగ్ బాస్ లోకి వచ్చే తరకు ఓకే, బయట వచ్చినాక కూడా ఓకే, నా ఫేస్ అంతా నేను అలానే మాట్లాడలేదు, అదే క్యూట్గా ఉన్నది, అదేదా. ఇప్పుడేమో అంత నన్ను నెగిటివ్గా మాట్లాడడం ఎందుకు అని మాట్లాడింది, అది ఓకే. తర్వాత బయటకు వచ్చినాక గీతతో మంచి ఫ్రెండ్షిప్ చేసి ఆ మంచి ఫ్రెండ్షిప్ అయ్యారు. కళ్యాణ్కి ఏమన్నా సపోర్ట్ చేశారు, కళ్యాణ్ విన్నర్ కావాలని ఘోరంగా సపోర్ట్ చేశారు. ఈమె మన ఎవరు శ్రీజ మస్తు సపోర్ట్ చేశారు, విన్నర్ కావాలని, మా తమ్ముడు విన్నర్ కావాలని చాలా సపోర్ట్ చేశారు, అది ఓకే. తర్వాత నామినేషన్ విషయం గురించి మాట్లాడదాం. అంటే ఫస్ట్ నామినేషన్లు చేసేది వాళ్ళే నామినేషన్ చేసేది, ఆ విషయం నేను కాదని చెప్పాను. నామినేషన్స్ మాత్రం చాలా చాలా మంచిగా నామినేషన్ చెప్పింది. మీరు ఇది, నేను ఇది, మీరు అది, ఇదన్నీ మాట్లాడేది కాదని చెప్పాను. తర్వాత బిగ్ బాస్ లో నామినేషన్ చేసేది ఎలిమినేషన్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఎలిమినేషన్ అయిన వాళ్ళు వచ్చి నామినేషన్ చేయలేదు కదా, ఆ విషయానికి
ఎలిమినేషన్ అయిన వాళ్ళు వచ్చి నామినేషన్ చేయాలంటే అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు కూడా బాగా మాట్లాడుతుంది. బాగా మాట్లాడిన తనుజ అంటున్నా మన కళ్యాణ్కి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతుంది. ఆ విషయం అయితే సూపర్ అనిపించింది. ఓకే, కళ్యాణ్కి సపోర్ట్ చేయడంలో తప్పేం లేదు, వాళ్ళ అక్క తమ్ముడు కాబట్టి సపోర్ట్ చేసి మాట్లాడింది. ఆ విషయంలో ఎలాంటి తప్పు లేదు. తర్వాత ఓకే, కళ్యాణ్తో మాట్లాడుతుంది కొద్దిసేపు. కళ్యాణ్ ఆవిడ వచ్చిన వెంటనే హగ్ చేసుకొని చాలా ఏడుస్తాడు, ఎలిమినేషన్ అయిందని ఆ విషయంలో ఏడుస్తాడు. ఓకే, అవన్నీ తప్పేం లేదు, కామన్ వాళ్ళకు. తర్వాత బిగ్ బాస్ హౌస్లో కనుక నేనున్న సపోర్ట్ చేశాను, టెన్షన్ పడకు, మంచిగా ఉన్నారు, అమ్మ వాళ్ళందరూ మంచిగా ఉన్నారు అని చెప్పడం అది భలే అనిపించింది. లెటర్స్ వస్తాయి, మనం చూసినాం కదా, వాళ్ళ అమ్మ లెటర్స్, ఆ లెటర్ కట్ అయిపోతుంది. ఆ లెటర్ కట్ అయిపోయినప్పుడు పాపం చాలా, అంటే వాళ్ళ అమ్మ విషయం మాటలు విని చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇన్ని రోజులు ఆవిడ అంటే ఫ్రెండ్స్తోనే కూడా ఎప్పుడు నేను ఏడవని అనేది బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినాక చాలా ఎమోషనల్ అయిపోతుంది, చాలా ఏడుస్తుంటుంది. నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్తో కూడా ఏడ్చేదాన్ని కాదు, ఇప్పుడు చూస్తే నా ఫ్రెండ్సే షాక్ అవుతారు, ఇదేంటి ఇంత ఏడుస్తుంది అని అనుకుంటారు నిజంగా అని చెప్పేది. ఇప్పుడు ఎలా ఉందంటే, మొన్న సేవ్ ద టైగర్ దాంట్లో ప్రమోషన్స్కో ఏదో దానికో వచ్చింది, ఆడ చూశాను. ఈరోజు ఏదో అదే పడవల గోవాలోనో ఏదో ఉంది, ఆడ మనం చూశాను. ఓకే, ఆమె లైఫ్ అయితే బాగానే ఉంది, నేనైతే మంచిగానే ఉంది, ఒక సాదా సీదా. ఇప్పుడు వీళ్ళ కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ అలా ఉన్నాయంటే ఓకే, నార్మల్, వాళ్ళ కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ అదేం తప్పలేదు, బాగానే ఉన్నారు. తప్పులేదంటే అలా అని కాదు, ఏదో బంధం అని అంటే ఓకే మంచిగానే ఉన్నారు. కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ అది ఒకటైతే బాగుంది. ఓకే, సాదా సీదా లైఫ్. ఒక డాక్టర్ అయింది కాబట్టి ఏదో చదువుకుంటుంది. ఇంకొకటి యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో రీల్స్ కూడా బాగా చేస్తుంది. యూట్యూబ్ ఛానల్ బాగానే రన్ చేస్తుంది. ప్రియా ఏదో ఉంటుంది, ప్రియాది యూట్యూబ్ కూడా ఉంది, ప్రియా శెట్టి అని. ఒకసారి మీకు నచ్చితే చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, తప్పేముంది. ఇప్పుడు కామనర్స్ లాగా వచ్చి వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం నేను తప్పులేదు. ఇన్స్టాలో కూడా బాగానే యాక్టివ్ ఉంటుంది, మనం చూస్తాము. రీసెంట్గా గోవాకి వెళ్ళినట్టుంది, షిప్లో ఏదో ఫొటోస్ పెట్టింది, నేను ఇంతకుముందే చూశాను. అలా నాకైతే బాగా అనిపించింది. ఓకే, గుడ్ మాటలు, కానీ ఆ మాటలే ఆమెకు నెగిటివ్ అయిపోయిందని ఒకటే అది అనిపించింది, పాపం అనిపించింది. ఇంతవరకు మీరు బిగ్ బాస్ ప్రియా లైఫ్ స్టోరీ గురించి అయితే మీరు వినింటారు. ఆల్మోస్ట్ అగ్ని పరీక్షకు వచ్చి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన వాళ్ళ లైఫ్ స్టోరీస్ అన్నీ చెప్పాను, లాస్ట్ ప్రియదే చెప్తున్నాను. అలా అనే కాదు, ఓకే, లాస్ట్ ఒక్కొక్కరు చెప్పారు. ప్రియది లాస్ట్ అయింది, ఇప్పుడు 11 అవుతుంది, టైము 11 అవుతుంది, నైట్ 11 అవుతుంది, అయినా నేను చెప్తున్నాను. ఓన్లీ బిగ్ బాస్లో నాకు కొంచెం వ్యూస్ వచ్చి మానిటైజేషన్ వస్తే నాకు కూడా సపోర్టబుల్గా ఉంటుందని అదే విధంగానే చెప్తున్నాను. మీరు ఇంతవరకు చూసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.